హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు లైవ్ అప్డేట్స్ మీద మన రివ్యూ వచ్చేసి అనమాట. సో మార్నింగ్ అయితే ఫస్ట్ హరీష్ గారు అయితే కుకింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో కుకింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆయన మాత్రం నిజంగా చెప్పాలంటే హరీష్ గారిని మెచ్చుకోవచ్చు అనమాట. సో అంతమందికి బాగానే కుక్ చేస్తున్నారు, మంచిగానే చూస్తున్నారు, మంచిగానే. మరి ఇప్పటివరకు అయితే ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, ఎందుకంటే ఇంకా ఎవరు అసైన్ చేసుకోలేదనమాట. ఎవరి డ్యూటీ ఏంటి అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారనమాట ప్రజెంట్ అయితే. సో కుకింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా హరీష్ గారు చేస్తున్నారనమాట. అండ్ సో నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే రీతు చౌదరి ఉంది కదా. సో కళ్యాణ్కి అయితే తిని ఏం అసైన్ వర్క్ ఏం తీసుకున్నారంటే క్లీన్ చేయడం అనమాట. సో ఇలాగా బెడ్రూమ్ వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు కాన్వర్జేషన్ అన్నది బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు రీతు చౌదరి అడుగుతుందనమాట కళ్యాణ్ని, ఏమని ఇలాగా నేనేమవుతాను నీకు, సో వీళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు అని చెప్పేసి రిలేషన్ అడుగుతూ ఉంటుందన్నమాట. సో అయితే తనుజాది అయితే అడగదనమాట. సో అప్పుడు అంటదనమాట, నేను ఎవరిని అడిగానో చెప్పంటే తనుజ అంటే, సో నేను తనుజ పేరే చెప్పలేదేమో నువ్వు ఎలా అంటావంటే, సో మనం చెప్పు మరి నువ్వు తనుజని ఏమవుతుంది, నీకు ఏ రిలేషన్ అని చెప్తే అంటే అప్పుడు తనుజ జీ అంటాను, తను నేను గౌరవిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో అది ఈ కాన్వర్జేషన్ అంతా బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్లేదు, ప్రజెంట్ అయితే అందరూ బాగానే అనిపిస్తున్నారు. సరే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అయితే ఇంకా నామినేషన్స్కి అందరినీ రెడీ అవ్వమని చెప్తారనమాట. సో ఈరోజు నామినేషన్స్ మీ అందరికీ తెలిసిందే యాజ్ ఇట్ ఈజ్. సో 10 నిమిషాలకి ముందు నామినేషన్స్ అనేది జరుగుతుంది కదా. ఆ ప్రాసెస్లో ఫస్ట్ ఏమవుతుందంటే, సో ప్రజెంట్ అయితే ఇప్పటికి వాళ్ళని ఒక నలుగురు వచ్చేసి ఫస్ట్ ఓనర్స్ నుంచి ఒక నలుగురిని వాళ్ళు నామినేట్ చేయమంటారనమాట. 10 నిమిషాల నుంచి ఒకళ్ళు కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో ఆ 4 మెంబర్స్ అయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఎవరిని నామినేట్ చేస్తారంటే సంజన గారిని నామినేట్ చేస్తారనమాట. సో ఇలాగా ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇష్యూస్ మీదే వాళ్ళు మ్యాక్సిమం చేస్తున్నారు. సో నాకైతే అంత ఫెయిర్గా అనిపించలేదు అనమాట సంజన గారి మీద నామినేట్ చేయడం అనమాట. సో ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయిన టాపిక్ కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. సో సుమన్ శెట్టి గారు వచ్చేసి కళ్యాణ్ అందం ఏంటంటే తను అంత ఇంకా స్టాండ్ తీసుకోవాల్సింది, తనకంటూ ఓన్ స్టాండ్ ఉండదు అని చెప్పేసి అలా ఇలా అంటున్నాడు. కానీ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం అయితే నాకు అంత ఫెయిర్ అయినా అనిపించలేదు. సో అదొకటి. సో నిజంగానే వీళ్ళిద్దరూ నామినేషన్స్లో పెట్టిన పాయింట్స్ అయితే మొత్తం అన్నీ కూడా బిఫోర్ లాస్ట్ వీక్ పెట్టిన పాయింట్స్ అనమాట. ఇప్పుడంటూ ఏం పెట్టలేదు వీళ్ళు. సో ఇంత ల్యాగ్ చేయడం అన్నది నాకు అనవసరం అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ సుమన్ శెట్టి గారు అయితే నిజం చెప్పాలంటే చాలా బిల్డప్ అయ్యారనమాట. ఒక మంచి ఫైటర్గా బిల్డప్ అయ్యారు. సో బాగుంది ఆయన గేమ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇంకా రీతు చౌదరి మీద డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అందరూ పాయింట్స్ పెడతారనమాట. డిమాండ్ పవన్ అయితే మాత్రం రీతు చౌదరిని చేయడం అనమాట. సో తను ఎవరైనా ఇలా అంటే తను చెప్పలేదు ఆ టైంలో అని చెప్పేసి అలాగా సమర్థించుకుంటూ వస్తారనమాట. కానీ శ్రీజ మాత్రం కంపల్సరీగా రీతు చౌదరి ఉండవలసిందే అని చెప్పేసి అని అంటుందన్నమాట. అండ్ ఫైనల్గా అప్పుడు తన్ని హోల్లో పెట్టేస్తారనమాట వీళ్ళు ఇంకా రీతు చౌదరిది. సో ఇంకా ఆర్గ్యుమెంట్ అలా జరుగుతున్నప్పుడు ప్రియా అంటూ ఉంటుందన్నమాట, నాకైతే పర్టికులర్గా అది ఏం లేదంటే శ్రీజ ఉండాల్సిందే అని చెప్పేసి అంటుందన్నమాట. సరే అయితే మరి ఒక పర్ పర్సన్ ఓట్స్ చెప్పండి, దాన్ని బట్టి మెజారిటీ ఆఫ్ ఓట్స్ని బేస్ చేసుకొని మనం పెడదామని చెప్పేసి అని అంటారనమాట. సో ప్రతి ఒక్కరు తీస్తారు, అందులో సుమన్ శెట్టి గారు ఉంటారు. సో సుమన్ శెట్టి గారు అలా చేస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్లోరా సైని గారికి తీస్తారనమాట. ఫ్లోరా సైని గారు పాయింట్స్ తీసేసి మీ అందరికీ తెలిసిందే కదా, మేము ఎవరితో ఇన్వాల్వ్మెంట్ అవ్వదు ఎక్కువ. సో ఇంకా తెలిసినాయి సో ఇలాంటివే పెడుతూ ఉంటారనమాట మనకి. సో ఇంకా వీళ్ళకైతే మ్యాక్సిమం ఒక 2 అవర్స్ వరకు డిస్కషన్ అయితే ఇంక ఇలాగా జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ నామినేషన్స్ వచ్చేసి ఇంకా ఫ్లోరా సైని గారిని పెట్టేస్తారనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి వీళ్ళు ఇంకా రీతు చౌదరిని పెట్టాల్సిందే అని చెప్పేసి ఇంకా రీతు చౌదరిని ఫిక్స్ అయిపోతారనమాట. నెక్స్ట్ వచ్చేసి బన్నీ గారు కూడా అనుకుంటారనమాట. కానీ బన్నీ గారి పాయింట్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల అక్కడ అవ్వదు అనమాట అదంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవేళ కామనర్స్లో ఒకరు కదా. సో ఈ 10 నిమిషాల నుంచి ఒకళ్ళని చెప్పేసినప్పుడు శ్రీజ అంటుంది అనమాట, నాకైతే ఏం పాయింట్స్ లేవు ప్రజెంట్ మన నలుగురి మీద. సో మీరు ఏమైనా చెప్తే నేను ఓకే దాన్ని బట్టి అవుతాను, సో నేను ఓపెన్గా చెప్పేస్తాను అని చెప్పేసి అంటుంది అనమాట. సో ప్రియాకి అయితే పాయింట్ ఉందనమాట హరీష్ గారి మీద. సో ఆయన ఫుడ్ తినలేదు, ఇంక ఈ పాయింట్సే పెడుతున్నారు. సో ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట వాదనలు. సో అదే టైంలో డిమాండ్ పవన్ చెప్పేసి అంటారనమాట, సార్ మీరు అప్పుడు ఇలా చేశారు, మీరు ఇలాగా ఈ మాన్యుల్ని రెడ్ ఫ్లవర్ అన్నారు. సో ఇంకా ఆయన్ని మీరు
తను గుండంగులు అంటే మీరు మాత్రం మీరు బాడీ షేమింగ్ అని చెప్పేసి ఇలా అన్నారా అని చెప్పేసి మళ్ళీ అదే కొనసాగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా లిస్ట్ అయితే నలుగురు వచ్చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ప్రోమో 2 మీద నేను రివ్యూ చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.